జడగొట్టేది ఏంది? నువ్వు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, వాళ్ళకి రావాల్సినవి ఇవ్వకపోగా ఉన్నవి ఓడగొడుతూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళనేదో ఒక జెండాకి లేకుంటే ఒక పార్టీకి పరిమితం చేసే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లేకుంటే మిగతా అధికారులు మాట్లాడుతూ ఉంటే, కాదు వాళ్ళు మా ఉద్యోగస్తుల్లో భాగం అని చెప్పినందుకు మమ్మల్ని వాళ్ళు విడదీయమాకండేవు అని చెప్పేసి అన్నారు మహానుభావులు. విడదీయలా, మీతోనే ఉన్నారు. ఏం చేశారు వాళ్ళకి? ఏం చేశారు వాళ్ళకు? గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు మీరు చేసింది ఏమైనా ఉందా? ఉద్యోగాలు మేమిచ్చామంటున్నారు. మీ ఇంట్లో పాలేరు ఉద్యోగం ఏమైనా ఇచ్చావా? 20 లక్షల మందిలో పోటీ పడి ఉద్యోగం గెలుచుకున్నటువంటి వ్యక్తికి మేమిచ్చాం ఉద్యోగం చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి అసలు రాజకీయ నాయకులకి? నువ్విచ్చేదేంటి? పని చేయకుండా ఊర కూర్చోబెట్టి ఏమైనా డబ్బులు ఇస్తున్నావా మాకు, మా సోదరులకి? ఎంత పని చేస్తున్నారంటే మీ మీద ప్రతి ఒక్కడు అజమాయిషీ చేసేవాడే. ఎంఆర్ఓ అజమాయిషీ చేసేవాడే, ఎంపీడీఓ అజమాయిషీ చేసేవాడే, పంచాయతీ సెక్రటరీ అజమాయిషీ చేసేవాడే, విఆర్ఓ అజమాయిషీ చేసేవాడే, చివరికి కలెక్టరేట్లో ఉండేవాడు వాడెవడో మళ్ళీ మీ మీద అజమాయిషీ. అంటే దారిని పోయే దానాయిలు మొత్తము నువ్వు ఇది చేయి అని 10 పనులు అప్పగిస్తే ఏ పని చేయాలా? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులకు 48 గంటలు ఉంటాయా? రోజుకు 4 చేతులు 4 కాళ్ళు ఉంటాయా? 2 మెదళ్ళు ఉంటాయా వాళ్ళకేమన్నా? ఒక వ్యక్తి ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ పని చేసే వరకు మరొక అంశం అక్కడ ఉండకూడదు. అర్జెంట్, అది కూడా సాయంత్రం లోపు కావాలి రిపోర్ట్. అది ఇవ్వకపోతే నేను చాలా సందర్భాలు గమనించే మిత్రులారా, నువ్వు ఈ పని సాయంత్రం చేయకపోతే సస్పెండ్ అవుతావు. ఏంది సస్పెండ్ అంటే అంత ఈజీనా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు అనేవాళ్ళు మొన్న ఈ మధ్యనే వచ్చారు, వాళ్ళు ఎవరికి కూడా మిగతా ఉద్యోగ సంఘాలతో సంబంధం లేదు, మనం ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటున్నారు. తెలియనటువంటి విషయం ఏంటంటే సన్నాసులకి, మీరు ఏ రోజైతే నియామక పత్రం తీసుకున్నారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోయారు. మీరు గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్న సచివాలయం కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, కలెక్టరేట్లో ఉన్న కలెక్టర్తో సహా అందరం మనం ఒకటే అనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం. మిత్రులారా, అసలు ఉద్యోగాలు ఇచ్చావు, ఎవరు వచ్చింది? గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఈ రాష్ట్రంలో ఉన్న అత్యున్నతమైన ఉద్యోగాలు మొత్తానికి పోటీ పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఈ గ్రామ వార్డు సచివాలయాలు నోటిఫికేషన్ రాగానే టక వాళ్ళందరూ పెట్టారు. ఏమన్నా 10వ తరగతి క్వాలిఫికేషన్తో తీసుకున్నావా? లేదు ఊర కూర్చోబెట్టేస్తున్నావా? అరే పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతెంత ఉద్యోగుల చేత ఎంత క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వ్యక్తులని అనవసరంగా తోలనాడేటటువంటి ప్రభుత్వ పెద్ద అధికారులు కూడా మేమందరం గమనించాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే విషయం అర్థమై ఉంటుంది. కానీ ఇక్కడ లోపిస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది మిత్రులారా, మనందరికీ ఐక్యత లోపిస్తూ ఉంది. ఎంతసేపటికి ఒక రంగు పార్టీ గెలిస్తే ఆ రంగు పార్టీ జెండా కింద తలదాచుకోవడం కోసం ప్రయత్నం చేసే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల దరిద్రపు నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. ఆ చిన్నాభిన్నం చేయడంతోనే లెక్క లేకుండా పోయింది. అవసరమైతే నువ్వు తిడతావు, బాగానే ఉంది, నువ్వు టీవీలో కనపడవు, నువ్వు న్యాయం మాట్లాడతావు, నువ్వు నిజం మాట్లాడతావు, నువ్వు పేపర్లో కనపడవు. ఎవడైతే పాలాభిషేకాలు చేస్తాడో,